ఉపాధి కోసం సౌదీ వెళ్లి అష్టకష్టాలు పడుతున్న తన కొడుకుని రక్షించాలని కోరుతూ ఓ తల్లి సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బీబీరాజ్పల్లి గ్రామానికి చెందిన దాసరి అరవింద్ ఉపాధి నిమిత్తం ఇటీవల సౌదీ వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడి కష్టాలు భరించలేక తనను ఆదుకోవాలని కోరుతున్న సదరు యువకుడి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న అతడి తల్లి రాజవ్వ హైదరాబాద్ ప్రజాభవన్లో సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. తన కుమారుడిని కాపాడి తిరిగి ఇండియాకు తీసుకురావాలని ఆమె అధికారులను కోరారు. సౌదీ కంట్రీ అని పట్టుకొచ్చారు. ఎడారిలో పారేసారు. ఈ గొడ్లు మేపుడాట ఇష్టాల వర్క్ అని చెప్పారు. ఈ గొడ్లు మేపుడాట ఈ ఒక రూమ్ ఇచ్చారు. ఈ రూములో ఉండుడాట. నైటు ఇలా కరెంటు ఉండదు, ఏమి ఉండదు అన్న. మొత్తం ఇట్లా చిన్న సోల్డర్ ఉంటాయి చూసిన వీటితో ఛార్జింగ్ పెట్టుకుంటున్నా. పొద్దున అనుకోనట తినన్నట. ఈ మొత్తం ఎడారి అన్న. ఇక చుట్టుపక్కల ఎవరు కూడా ఉండరు అన్న. చుట్టుపక్కల ఎవరు ఉండరు, నేను ఒక్కనే ఉంటున్నా. నైటు మొత్తం చీకటి. ఆ రూమ్లో కరెంటు ఉండదు, ఏముండదు. ఆ నైటు చీకట్లో దోమలు కుడతాయి. సిద్ధరప్పుకొని వండుకోవాలి. ఈ గొడ్లు మొత్తం మేపుడట 1000 చిల్లర ఉంటాయి. 1000 చిల్లర ఉంటే వాళ్ళన్న తెలుగుళ్ళు ఉంటే కొద్దిగా సాయం చేయాల్సిగా కోరుతున్నాను.